మావా హాలీవుడ్ మూవీస్ చూసి చూసి బోర్ కొట్టిందా? అలా అని కొరియన్ మూవీస్ ట్రై చేస్తావా? అయితే ఈ వీడియో నీకోసమే. వరల్డ్ వైడ్గా కొరియన్ బెస్ట్ టాప్ 10 మూవీస్ ఏంటో ఒకసారి చూసేయండి. బిగినింగ్ విత్ ఓల్డ్ బాయ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కొరియన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి ఓవర్గా హైప్ ఇస్తున్నా అనుకోపోతే, థ్రిల్లర్ మూవీస్కి ఈ మూవీ అమ్మ మొగుడులా ఉంటుంది. అండ్ మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే, మన హీరో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సడన్గా వన్ ఫైన్ డే మన హీరోని కిడ్నాప్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత రిలీవ్ అవుతాడు. అండ్ అతన్ని ఎవరు అలా చేశారు, ఎందుకు చేశారని కనుక్కోవడానికి అతనికి రిమైనింగ్ 5 డేసే ఉంటుంది. ఇలా మూవీ ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయన్నదే స్టోరీ. అండ్ మూవీ స్టోరీ ఇల్లాజికల్గా అనిపించినప్పటికీ మూవీలో డెప్త్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది మామ. అండ్ ఈ మూవీలో టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది మామ. అండ్ ఓవరాల్గా ఈ మూవీ ద్వారా కొరియన్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే, మాలో కూడా క్రియేటివిటీ ఉంది అని చెప్తున్నారు. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. డోంట్ మిస్ ఇట్. అండ్ సెకండ్ వన్, ఎమర్జెన్సీ డిక్లరేషన్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, ఒక టెర్రరిస్ట్ ఫ్లైట్ని హైజాక్ చేశాడు మామ. వెయిట్ మీకు అర్థమయ్యేలాగా స్టోరీ గురించి ఇండెప్త్గా మాట్లాడుకుందాం. కొరియాలో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడని ఆన్లైన్లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటుంది. అండ్ ఆ న్యూస్కి సంబంధించి కొరియన్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ స్పెషల్ గ్రూప్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. అండ్ ఇంతలోనే ఒక సస్పెక్ట్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. అంతలోనే ఆ టెర్రరిస్ట్ ఫ్లైట్ని హైజాక్ చేయడం అండ్ ఆ ఫ్లైట్లో ఉన్న కామన్ ప్యాసింజర్ చనిపోవడం. అండ్ మూవీలో ఈ సిచ్యువేషన్స్ అన్ని బ్రీతింగ్ హోల్డ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తాయి. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మన హీరో క్యామ్ హూ అండ్ ఆ ఫ్లైట్ కెప్టెన్ ఆల్సో. అండ్ మన హీరో ఆ ప్యానిక్ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చాడన్నదే స్టోరీ. అండ్ మూవీలో ఫ్లైట్ హైజాక్ అయ్యాక ఎవ్రీ 15 మినిట్స్కి బ్రీత్ హోల్డ్ సీన్ ఉంటుంది మామ. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ఫోర్త్ వన్, టనల్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, లియా అనే వ్యక్తి ఒక కార్ సేల్స్ మెన్గా పనిచేస్తూ ఉంటాడు. తను రోజు ఆఫీస్కి ప్రయాణించే దారిలో ఒక టనల్ ఉంటుంది. అండ్ వన్ ఫైన్ డే టనల్ గుండా వెళ్తున్న సమయంలో టనల్ కొలాప్స్ అవుతుంది. అండ్ దాంతో తన దగ్గర ఉన్న లిమిటెడ్ వస్తువులతో ఎలా బయటపడ్డాడన్నదే స్టోరీ. అండ్ మూవీలో ఉన్న గ్రిప్పింగ్ స్టోరీ అండ్ దాంతోపాటు హీరో పర్ఫార్మెన్స్ అండ్ ఈ మూవీకి సంబంధించి విజువల్స్ పై చాలామంది మూవీ క్రిటిక్స్ అప్రిషియేట్ చేశారు. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ఫిఫ్త్ వన్, ద అవుట్లాస్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీశారు మామ. అండ్ ఈ మూవీ మాఫియా బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో మన హీరో ఒక స్పై ఏజెంట్. మన హీరో వాళ్ళని ఎలా కనుగొన్నాడు, ఫైనల్గా ఆ మాఫియా ఎంపైర్ని ఎలా కొలాప్స్ చేశాడు. అండ్ దట్ వాజ్ ద మెయిన్ స్టోరీ. అండ్ దిస్ మూవీ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ సిక్స్త్ వన్, ఫ్యాబ్రికేటెడ్ సిటీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, వాంగ్ యూ అనే వ్యక్తి ఒక స్కిల్ గేమర్. తను చేయని తప్పుకి అక్రమంగా జైల్లో వేస్తారు. అండ్ ఆ జైల్లో తన తోటి గేమర్స్తో కలిసి అసలు తను జైల్లోకి రావడానికి కారణం ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ తెలుసుకోవడమే మూవీ మెయిన్ స్టోరీ. అండ్ ఈ మూవీలో స్టోరీ ముందుకెళ్లే కొద్దీ మంచి యాక్షన్ విజువల్స్ ఉంటాయి మామ. అండ్ ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో హై వోల్టేజ్ యాక్షన్తో పాటు ఓవరాల్గా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డోంట్ మిస్ ఇట్, మస్ట్ వాచ్ మూవీ. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ సెవెంత్ వన్, ద హోస్ట్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, మూవీలో సి అనే సిటీలో ఒక రివర్ ఉంటుంది. అండ్ ఆ రివర్ పక్కనే మన హీరో ఫ్యామిలీ ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టుకొని ఉంటారు. అండ్ వన్ ఫైన్ డే ఆ రివర్లోంచి ఓ మానిస్టర్ బయటకు వచ్చి అక్కడ ప్రజలందరినీ అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ అదే సమయంలో అక్కడ ఉన్న మన హీరో కూతుర్ని మానిస్టర్ తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ దాంతో అక్కడి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి అక్కడి పోలీసు వారు రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. అండ్ అదే సమయంలో మన హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు తన కూతురు బ్రతుకుందా లేదో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మన హీరో ఏం చేశాడనేది స్టోరీ. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది బాక్ జున్ హో. మన దగ్గర రాజమౌళి ఎలాగో కొరియన్ వాళ్ళకి ఇతను అలా. అండ్ ఫైనల్లీ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ప్లీజ్ మస్ట్ వాచ్ ఇట్. అండ్ ఎయిత్ వన్, ద హ్యాండ్ మేడెడ్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎమోషనల్లీ గ్రిప్పింగ్ ఫిలిం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, 1930s జపాన్ వారు కొరియాని ఆక్యుపై చేస్తున్న టైంలో సూకి అనే అమ్మాయిని జపాన్ క్వీన్ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఒక హ్యాండ్ మేడెడ్గా. అండ్ అక్కడికి వెళ్ళాక అమ్మాయికి ఎదిరిన పరిస్థితులు ఏంటి అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. అండ్ ఈ ఓవరాల్ మూవీలో డైరెక్టర్ బ్రిలియన్స్ ఏంటో అర్థమవుతుంది. అండ్ మూవీలో పవర్ ఆఫ్ సెక్సువాలిటీ అండ్ ఐడెంటిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నైన్త్ వన్, ప్రాజెక్ట్ వూల్ఫ్ హంటింగ్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక క్రిమినల్ గ్యాంగ్ని షిప్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. అండ్ ఆ షిప్లో ఉన్న క్రిమినల్స్ పోలీసులపై దాడి చేసి పారిపోవాలని చూస్తారు. అండ్ మూవీలో అంత సింపుల్గా వాళ్ళు పారిపోతే కిక్కేముంది. అండ్ ఆ షిప్లో ఉన్న మన హీరో ఏం చేశాడు అండ్ ఆ క్రిమినల్స్కి షిప్ ద్వారా తీసుకుపోవాల్సిన పని ఏంటి, స్టోరీ గురించి చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అండ్ అవన్నీ చెప్పుకుంటే బాగోదు కానీ మూవీ చూసేయండి. అండ్ నా లిస్ట్లో ఉన్న టాప్ నాచ్ ఫిలింలో ఇది ఒకటి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ద విచ్ పార్ట్ 1. అండ్ ఈ మూవీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఒక చిన్న అమ్మాయి ఇల్లీగల్ ఆర్గనైజేషన్ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది.
అండ్ వెళ్తున్న సమయంలో అమ్మాయికి ఒక మ్యారీడ్ కపుల్ ఎదురవుతారు అండ్ వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటారు అండ్ అలా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ సడన్ గా వన్ ఫైన్ డే తన పాస్ట్ కి సంబంధించి ఆమెకి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. అండ్ అమ్మాయికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి అండ్ ఆ ఆర్గనైజేషన్ కి ఈమెకి సంబంధం ఏంటి, అసలు అమ్మాయి పాస్ట్ ఏంటనేది ఈ మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ టాప్ నాచ్ లెవెల్లో ఉంటుంది, మస్ట్ వాచ్ ఇట్. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. And you like the video, please do subscribe and click the bell icon.